నమస్తే అండి. ఈరోజు నేను మీకు ఒక బ్రహ్మాండమైన సైట్ ఒకటి చూపించబోతున్నాను. మనం సైట్కి వెళ్ళే దారిలోనే ఇక్కడ ఒక థియేటర్ ఉంది. ఆ సినిమా థియేటర్ చూసి మనం సైట్కి వెళ్దాం. ఇక్కడ నుండి జస్ట్ 30 నిమిషాల్లో మనం సైట్కి వెళ్ళిపోవచ్చు అండి. ఈ థియేటర్ దగ్గర నుంచి. ఈ థియేటర్ ఎందుకు చెప్తున్నానంటే ఇది రవితేజ గారి థియేటర్ అండి. హైదరాబాద్లోనే ఫస్ట్ టైం ఒక పెద్ద స్క్రీన్తో ఉన్న ఒక థియేటర్. పెద్ద స్క్రీన్ అంటే ఎపిక్యూ స్క్రీన్ అనమాట. ఇది సూలూరుపేటలోని ప్రభాస్ గారి థియేటర్లో ఉంది ఇలాంటి స్క్రీన్. మళ్ళీ ఇక్కడ ఈ రవితేజ గారి థియేటర్లో మాత్రమే ఉంది కనుక ఫ్రెండ్స్ ఈ థియేటర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ థియేటర్ చూసి మనం మన సైట్కి వెళ్దామండి, ఓకేనా? ఎందుకంటే ఇది కొత్తగా కట్టిన థియేటరు. రవితేజ గారు ఎంతో కష్టపడి అసలు ఆయన జీరో నుంచి హీరో లెవెల్కి దిగిన వ్యక్తి. ఆయన అంటే నాకు చాలా అభిమానం. అందుకని మనం వెళ్ళే దారిలోని ఈ థియేటర్ కనబడిందని నేను జస్ట్ ఇక్కడ ఆగి ఈ థియేటర్ మీకు చూపిపోతున్నాను. ఈ థియేటర్ చూసిన తర్వాత మనం మన సైట్ చూద్దాం. ఈ థియేటర్ నేను ఆల్రెడీ బుక్ మై షోలో టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. 4th ఫ్లోర్లోని మొత్తం స్క్రీన్స్ ఉంటాయి. మొత్తం 6 స్క్రీన్స్ ఉంటాయి. 6వ స్క్రీన్ ఎపిక్యూ స్క్రీన్ అనమాట. ఇదిగోండి, లేజర్ ఎపిక్యూ స్ట్రాంగ్ ఎండిఐ స్క్రీన్, ఎక్సలెంట్ స్క్రీన్ అనమాట. లోపల ఏఆర్టీ చూసారా? ఈ సినిమా థియేటర్ పేరు ఏఆర్టీ సినిమాస్ అనమాట. అసలు లోపల అయితే మామూలుగా లేదండి. చూసారు కదా జనం క్రౌడ్. ఈరోజు ఆగస్టు 15 ఫుల్ క్రౌడ్ అనమాట. జనం చాలా వచ్చారు. ఇక్కడంతా ఫోటో షాట్ తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడాను. ఒక ఫోటో షాట్ కింద పెట్టారనమాట. ఇది ఫ్రేమ్ చాలా అద్భుతంగా పెట్టారు. ఇక్కడ అందరూ కూడాను సెల్ఫీలు దిగుతున్నారు, ఫొటోస్ దిగుతున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే రవితేజ గారు అంటే నాకు చాలా అభిమానం. ఆయన కష్టపడి అసలు ఈ లెవెల్కి వచ్చి అసలు ఒక హీరోగా సక్సెస్ అయ్యి ఇంకా లైఫ్ టైం గుర్తుండిపోయే విధంగా ఇలాంటి పెద్ద మల్టీప్లెక్స్ థియేటర్ ఒకటి కట్టారు. అది కూడాను ఎపిక్యూ స్క్రీన్ అండి. అసలు ఒక సినిమా లవర్కి అయితే ఒక మామూలుగా ఉండేది. స్క్రీన్ 6 అనమాట. ఇది ఎపిక్యూ ఉన్న స్క్రీన్. దీనికే వెళ్ళా ఇందులో కూలీ మూవీ బుక్ చేసుకున్న టికెట్. లోపల అయితే మరి వేరే లెవెల్ ఉంటుందండి. సౌండ్ డాల్బీ అట్మోస్ ఉంటుంది. అసలు సిట్టింగ్ కెపాసిటీ కానీ అంతా కూడాను మామూలుగా ఉండదు. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. స్క్రీన్ చూసారు కదా, చాలా అంటే చాలా పెద్ద స్క్రీన్ అండి ఇది. అసలు ఇలాంటి స్క్రీన్ ఉన్న థియేటర్ ఒకటి మన హైదరాబాద్లో ఉంటుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే నేను ఒక సినిమా లవర్ని. సినిమాని బాగా ఆస్వాదించాలంటే నా తర్వాత ఎవరైనా. నాకు ఎంత క్లారిటీ మూవీ దొరుకుతుందో అంత క్లారిటీ మూవీ. ఒకసారి సూలూరుపేట కూడా వెళ్ళాను మూవీ చూడడానికి, ప్రభాస్ గారి థియేటర్కి. అక్కడున్న స్క్రీన్ ఇప్పుడు మనకి హైదరాబాద్లోనే ఉంది. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది కూడా వనస్థలిపురంలో ఉంది. ఎక్సలెంట్ థియేటర్ అండి ఇది. మీరు లైఫ్లో ఒక్కసారైనా ఈ మూవీలో ఒక సినిమా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఎందుకంటే మూవీ లవర్కి ఇది ఒక బెస్ట్ థియేటర్ అండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం మన సైట్కి వెళ్ళిపోదాం. మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ ఏఆర్టీ థియేటర్ నుంచి మన సైట్కి జస్ట్ 30 నిమిషాలు వెళ్ళిపోవచ్చు అండి. గూగుల్ మ్యాప్లో కూడా చూడండి. ఇదండి సైట్, దేశ్ముఖ్ రోడ్. ఇది జస్ట్ మనం చూసిన ఇందాక ఏఆర్టీ థియేటర్ నుండి 30 నిమిషాలు ట్రావెలింగ్లో ఉందండి. ఇది ఎక్సలెంట్ ప్రాపర్టీ అండి. ఇక్కడ కానీ మీరు ఇల్లు కట్టుకున్నారంటే మంచి విల్లా ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీని ఎదురుగానే బోల్డ్ అన్ని ఇల్లులు ఆల్రెడీ కట్టేస్తున్నాయి. ఈ రోడ్డు కూడాను వరంగల్ హైవే వెళ్తుందండి డైరెక్ట్గా. ఇది విజయవాడ హైవేలో ఉంది. ఇక్కడ నుండి మనం చూసిన ఇందాక ఏఆర్టీ థియేటర్ 30 మినిట్స్లో ఉంది. ప్లస్ రామోజీ ఫిల్మ్ సిటీ 5 మినిట్స్లో ఉంది. మౌంటైన్ ఒపేరా ఉంది కదండి, అదైతే 2 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. చాలా దగ్గరగా ఉన్నాయి అన్నీ కూడా. ఈ ల్యాండ్ కూడా చాలా హైట్లో ఉంది. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ప్రాపర్టీ అండి ఇది. ఇలాంటిది కానీ మిస్ చేసుకున్నారంటే మళ్ళీ దొరకదు. ఇక్కడ మీరు గజం స్థలం ఎంత ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి? ₹1,00,000 మాత్రం కాదు, 50,000 అంతకంటే కాదు, 30,000 అస్సలు కాదు, 25,000 కాదండి, అంతకంటా తక్కువ అండి. 25,000 కంటే తక్కువ మన సిటీకి చాలా దగ్గరగా ఉన్న
ఇలాంటి ప్రాపర్టీస్, అది కూడా విల్లా ప్రాజెక్ట్ అండి, ఎక్సలెంట్ ప్రాపర్టీస్. ఇలాంటి ప్రాపర్టీస్ అరుదుగా దొరుకుతాయండి. మీరు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఎవరికైతే మీరు ఈ ప్రాపర్టీ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడే ఈ నెంబర్కి కాల్ చేయండి. 8919822400 ఈ నెంబర్కి కాల్ చేయండి, సైట్ విజిట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో నేను ఎక్కువ రోజులు ఉంచలేనండి, ఎందుకంటే ఈ ప్లాట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఆల్రెడీ 50% ప్లాట్స్ అయితే అయిపోయినాయి. ఇందులోని 50% ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి. 200 గజాల నుంచి అయితే స్టార్టింగ్ అయితే ఉన్నాయండి. 25,000 కంటే తక్కువేనండి ఒక గజం స్థలం. గుర్తుపెట్టుకోండి, మీకు చాలా తక్కువ బడ్జెట్లో ఎక్సలెంట్ ప్రాపర్టీ అండి. హైదరాబాద్లో ₹1,00,000 లేనిది మీకు ఎక్కడ కూడాను సిటీకి దగ్గరలో మీకు గజం స్థలం ₹1,00,000 లేనిది మీకు ప్రాపర్టీ దొరకదు. అలాంటిది మీకు చాలా తక్కువ ప్రైస్లోని, ఇది పైగా హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చేసిన హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. ఇది డెవలప్మెంట్స్ కూడా చాలా అద్భుతమైన డెవలప్మెంట్స్ ఉన్నాయండి. ఇందులో రోడ్స్, పార్క్ ఉన్నాయి, వాటర్ కనెక్టివిటీ ఉంది, రోడ్డు కనెక్టివిటీ ఉంది. అన్నిటికీ మించి మనం చుట్టూ మంచి మంచి మల్టీప్లెక్స్ కానివ్వండి, ఇది ఫిలిం రామోజీ ఫిలిం సిటీ, మౌంటైన్ ఒపేరా, ఇలాంటి ఇంకా కాలేజెస్ ఉన్నాయి. పైగా విజయవాడ హైవేకి దగ్గర, వనస్థలిపురం, ఎల్బీ నగర్, అన్నిటికీ కూడా చాలా అంటే చాలా ఇలాంటి దగ్గరగా ఉన్న ఇలాంటి ప్రాపర్టీస్ దొరకడం చాలా అరుదండి. అది కూడాను 25,000 కంటే తక్కువ ప్రైజ్లో ఒక గజం స్థలం 25,000 కంటే తక్కువ ప్రైజ్లోనండి. అర్థమైందా ఫ్రెండ్స్? చాలా అంటే చాలా 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 లక్కీ. ఇందులో కానీ ఎవరైనా ప్రాపర్టీ కొనుక్కున్నారంటే మీరెవ్వరు కూడా మిస్ చేసుకోకండి. ఎవరికైతే ప్రాపర్టీ కావాలో హైదరాబాద్లోని తక్కువ ధరలోని మన సిటీకి దగ్గరలో ఎత్తైన ప్లేస్లోని ప్రాపర్టీ కావాలి అనుకున్న వారికి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. సిటీ వ్యూ అంతా కూడా చూస్తారా ఎంత చక్కగా కనిపిస్తుందో. పైగా విజయవాడ హైవే అర్థం చేసుకోండి, విజయవాడ హైవేకి జస్ట్ ఒక 900 మీటర్స్. దేవస్ముఖి రోడ్ అంటే ఇది ఎక్కడికి వెళ్తుందండి? రోడ్ డైరెక్ట్ టెంపుల్ ఉంటుంది సార్ లోపల. అది నా టెంపుల్ కోసం అది. ఓకే, ప్రపోజ్ 100 ఫీట్ రోడ్ అంటే బాగానే ఉంటుంది. రోడ్ కనెక్టివిటీ ఉంది. ఇది అన్ని విధాలుగా కూడాను ఇది మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా ఉంచుకోవచ్చు, స్పాట్లో ఇల్లు కట్టుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. రిజిస్ట్రేషన్ కానీ డాక్యుమెంటేషన్ కానీ అన్నీ కూడా మీరు పక్కాగా చెక్ చేసుకోవచ్చు అండి. లీగాలిటీ వెరిఫికేషన్ అన్నీ కూడాను ఎటువంటి డౌట్ అవసరం లేదండి. ఇది చాలా మంచి ప్రాపర్టీ, మంచి కంపెనీ అండి, ట్రస్టెడ్ కంపెనీ కనుక ఫ్రెండ్స్ మీరు సైట్ విజిట్ ప్లాన్ చేయాలంటే కనుక నాకు అర్జెంటుగా ఇప్పుడే కాల్ చేయండి. 8919822400. మళ్ళీ చెప్తున్నానండి, ఈ ప్రాపర్టీ దగ్గర నుంచి మనం ఇందాక మూవీ థియేటర్ చూసాం, జస్ట్ 30 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అండి. అంటే మనం ఇక్కడ ఇల్లు కట్టుకున్నామంటే ఎక్కడికి వెళ్ళాలనుకున్నా చాలా చాలా హ్యాపీగా మనం జర్నీ చేసుకోవచ్చు. ఎత్తైన ప్లేసు, మంచి కట్టుకోవడానికి వెళ్ళాలని ప్లాన్ చేసుకోవడానికి, ఇది కొండ పెద్ద ఎత్తైన ప్లేస్ కాబట్టి, హిల్ స్టేషన్లా ఉంది కాబట్టి ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ కింద నేల కూడాను కనుక ఇక్కడ ఎలాంటి మీరు ఎంత గట్టిగా అయినా మీరు ఇందులో ఇల్లు ప్లాన్ చేసుకోవచ్చు. చాలా అద్భుతమైన ప్రాపర్టీ. ఇలాంటి ప్రాపర్టీస్ అరుదుగా దొరుకుతాయండి హిల్ స్టేషన్లో, చాలా ఎత్తైన ప్లేసుల్లోని దొరకడం అనేది. ఇక్కడ గాలి కానీ అన్నీ కూడా చాలా 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 చల్లగా ఉంది. వాటర్ ప్రాబ్లం కూడా అస్సలు లేదు. అన్నిటికీ కూడా ముఖ్యంగా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే చుట్టూ పక్కన రామోజీ ఫిలిం సిటీ ఉంది, మౌంటైన్ ఒపేరా ఉంది, మనకు దగ్గరలోనే మన రవితేజ గారిది ఇదేంటి వెంచర్ పేరు ఏఆర్టీ సినిమా హాల్ ఉంది. ఇంకా చాలా చాలా హాస్పిటల్స్, కాలేజెస్, మార్కెటింగ్, ఫ్రూట్ మార్కెటింగ్స్ అన్నీ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. అన్నిటికీ మించి ఔటర్ రింగ్ రోడ్ జస్ట్ ఒక 10 నిమిషాల్లో మనం వెళ్ళిపోవచ్చు అండి. ఎగ్జిట్ నెంబర్ 11కి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా సరే, మనం ఎగ్జిట్ నెంబర్ 11కి వెళ్ళామంటే ఎక్కడికి వెళ్ళాలని వెళ్ళిపోవచ్చు అనమాట. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే అన్నిటికీ కూడాను చాలా అంటే చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి ఇది. ఇలాంటి ప్రాపర్టీస్ని దయచేసి మిస్ చేసుకోకండి, వదులుకోకండి ఫ్రెండ్స్. మీరు సైట్ విజిట్ చేయాలంటే నాకు కాల్ చేయండి, రండి, చూడండి, సైట్ విజిట్ చేయండి, డాక్యుమెంటేషన్ అంతా కూడా వెరిఫికేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కూడా స్పాట్లోనే ఉంటుందండి. ఈ రోడ్స్ కూడా చూసారు కదా, డెవలప్మెంట్స్ కూడా చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్స్ అన్నీ చేస్తున్నారు. ఇందులో రోడ్స్ కానీ, పార్కు, ఇంకా వాటర్ ట్యాంక్, చుట్టూ గోడ, కాంపౌండ్ వాళ్ళు
24/7 సెక్యూరిటీ ఇవన్నీ కూడాను ఏర్పాటు చేస్తుంది కంపెనీయే. చాలా 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 ఎక్సలెంట్ ప్రాపర్టీ, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ప్లస్ సొంతంగా ఏదైనా ఇల్లు విల్లా కట్టుకోవడానికి చాలా అంటే చాలా అనువైన ప్రదేశం అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను. జై హింద్.